ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావ్యవ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచభక్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం వాసం చ గండాం ప్రళయితం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి. V3 ప్రేక్షకులకి నేటి నుండి ఏ రాశివారు ఎలాంటి ఆరాధన చేయాలి, ఏ వస్త్రం ధరించాలి, ఈరోజు పంచాంగ స్థితిగతులు ఎలా ఉన్నాయి, తిథివార నక్షత్రాలతో పాటు ఇవాళ ఎవరెవరు ఏ అర్చన చేయాలి, ఏ వస్త్రధారణ చేయాలి అనేటువంటిది మనకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ పరమాత్మ దయ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ స్వస్థశ్రీ చాంద్రమానేన వికారీనామ సంవత్సరము, మనకు సంవత్సరాలలో వికారీనామ సంవత్సరం 2 రోజుల్లో మనకు ఉగాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది వికారీనామ సంవత్సరము అంటారు. వికారీనామ సంవత్సరము ఉత్తరాయణము, అలాగే మాసాలలో పాల్గొన మాసము, కృష్ణపక్షము, అలాగే కృష్ణపక్షము చతుర్దశి. ఈరోజు చతుర్దశి తిథి అనగా చతుర్దశి ఈరోజు ఉదయం పూట 11:40 వరకు చతుర్దశి అనే తిథి ఉన్నది. ఆ తర్వాత అమావాస్య ప్రారంభం. నక్షత్రం కనుక చూస్తే పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రము రాత్రి 12:37 వరకు కూడా ఉంది. సూర్యోదయము 6:04, సూర్యాస్తమయము సాయంకాలం కూడా 6:04. ఇక ఈరోజు రాహుకాలం కనుక చూస్తే మనము ఉదయం పూట 7:30 నుంచి 9 గంటల వరకు రాహుకాల ప్రారంభమవుతుంది. అలాగే యమగండము అనగా ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు యమగండం ఉదయం పూట. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకుండా ఉండుట శ్రేయస్కరం. ఇక వర్జ్యం చూస్తే కనుక తెల్లవారుజామున ప్రారంభమైన వర్జము సూర్యోదయాత్ లగాయతు, సూర్యోదయం అయిన తర్వాత కూడా 7:01 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం విషయానికి వస్తే కనుక 12:24 నుంచి మధ్యాహ్నం ప్రారంభమయ్యి అలాగే 1:12 వరకు దుర్ముహూర్తం ఉంది. వెంటనే కూడా మనకు 2:46 మధ్యాహ్నం నుంచి మొదలయ్యి 3:34 వరకు కూడా ఉంది. ఈరోజు ఈ విధంగా చూస్తే కనుక వారాలలో కూడా సోమవారం, మనం ఆంగ్ల కాలమాన ప్రకారం చూస్తే కనుక 23 మార్చి 2020 ఈరోజు సోమవారం. ఇది ఇవాళ యొక్క తిథి వార నక్షత్రాలు. ఈరోజు శుభ సమయాన్ని కనుక మనం తీసుకున్న ఎడల ఉదయం పూట 10:30 నుంచి 11 గంటల వరకు తప్పదు అనుకుంటే కనుక అగ్రిమెంటు, లావాదేవీలు, వాణిజ్య వ్యాపార సంబంధించి కూడా ఈ సమయంలో చేయడం వలన చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక మనం చూస్తుంటే కనుక మేషాది 12 రాశుల వారికి ఎలా ఉంది. ముందుగా మేషరాశి వారిని కనుక గమనిస్తే ఈరోజు వీరికి చాలా వరకు విజయావకాశాలు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి. చేపట్టబోయే పనులు ఎందుకు కూడా మంచి విజయాసక్తత ఉంటుంది. వీరు వీలైనంత వరకు భగవద్ ఆరాధనలో కనుక చూసుకుంటే ఈశ్వర ఆరాధన, ఈశ్వరుల్లో కూడా అనేక రూపాలు ఉన్నాయి. కాబట్టి వీరు మేధా దక్షిణామూర్తి ఆరాధన చేసి ఈరోజు వీరు వీలైనంత వరకు ఒంటి మీద తెల్లటి వస్త్రము, అంటే ఈరోజు వీరు కనీసం ఏదైనా ఒక తెల్లటి వస్త్రాన్ని ధారణ చేయాలి. లేదంటే కనీసము తెల్లటి కర్షిప్నైనా కూడా మేషరాశి వారు కనుక పెట్టుకుంటే ఈరోజు వీరికి శుభసూచకంగా గమనిస్తుంది. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కాలమాన ప్రకారంగా చూస్తే వారవర్జ్య దుర్ముహూర్తాల ప్రకారంగా చూస్తే వీరికి ఈరోజు కొంత మానసిక స్థితి కూడా, అంటే ఏదో ఒక ఆందోళన పడుతున్నట్టుగా ఉంటారు. కొంత భయ ఆందోళన కూడా వీళ్ళు కొన్ని కారణాలు గురిచేస్తాయి. వీరైనంత వరకు ఈరోజు వృషభ రాశి వాళ్ళు శుక్ర ఆరాధన చాలా వరకు చేయుట కూడా శ్రేయస్కరంగా గోచరిస్తుంది. వృషభ రాశి వారు వీలైనంత వరకు కూడా ఎర్రటి వస్త్రాన్ని కనుక వీరు దగ్గర పెట్టుకుంటే కనుక మంచి శుభంగా ఉంటుంది. అలాగే వీరైనంత వరకు కూడా ఈశ్వర ఆరాధన, పార్వతీ పరమేశ్వరులు కలిసినటువంటి ఫోటోకి ఒక తెల్లటి పుష్పమాల కనుక వేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనుక ఈరోజు వృషభ రాశి వారు కనుక ఆరాధిస్తే వీరికి అద్భుతమైన ఫలితాలు కూడా ఈరోజు ఉండబోతున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ప్రారంభం నుంచే మంచి ఉత్సాహంగా ఉంటారు. వీరు ఈరోజు
ఒక కొత్త పని విషయంలో మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. వీరికి ఈరోజు శుభంగా కూడా గోచరిస్తుంది. కాకపోతే ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్య వీళ్ళని వెంటాడవలసి రావచ్చు. ఏదైనా మోకాలు నొప్పి కావచ్చు, ఇలాంటివి ఏదైనా ఈరోజు మిథున రాశి వారిని కొంచెం మనకు గమనిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు వీలైనంత వరకు ఈరోజు వీళ్ళు ధరించవలసినటువంటి వస్త్రం ఏమి అనగా ఎర్రటి వస్త్రము. ఇంకా వీళ్ళు ఆరాధించవలసినటువంటి దైవము వెంకటేశ్వర స్వామిని కనుక మిథున రాశి వారు కనుక ఈరోజు ఆరాధిస్తే మిథున రాశి వారికి శుభ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి ఉత్సాహంతో పనిచేస్తుంటారు. చేపట్టబోయే ప్రతి పనుల యందు కూడా విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. మంచి మనస్సు కలిగిన వాళ్ళు, దాన ధర్మాలకు పెట్టింది పేరుగా ఈరోజు కర్కాటక రాశి వారు ఉంటారు. వీరు వీలైనంత వరకు పసుపు వస్త్రాన్ని కానీ తెలుపు వస్త్రాన్ని కానీ కనుక వీళ్ళు ఈరోజు ధరణ చేసి ఈరోజు వీరు సూర్యోదయం తర్వాత సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు ఓం చంద్రాయ నమః అంటూ కనుక కర్కాటక రాశి వారు కనుక చంద్రుని కనుక ఈరోజు ఆరాధన చేస్తే, ఈరోజు చతుర్దశి అమావాస్య చంద్రుడు ఉండకపోయినప్పటికీ కూడా చంద్ర ఆరాధన సూర్యాస్తమానం లోపు కనుక వీళ్ళు ఒక 11 సార్లు ఓం చంద్రాయ నమః అంటూ ఆరాధన చేసి నల్ల నువ్వుల నూనె కనుక దీపారాధన చేస్తే అతి త్వరలో వీళ్ళు అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతుంటాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు కొత్త పనుల యందు కూడా విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చేపట్టబోయే ప్రతి పని యందు కూడా విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తుంటాయి. ఒక దీర్ఘకాలిక పని మీద మీరు వెళ్తుంటారు కాబట్టి ఆ పని యందు కనుక మీరు భగవంతుడు సంబంధించి సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకొని చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని ఒక గ్లాసు మంచినీళ్ళు కనుక తాగి వెళ్తే మీ పనులన్నీ కూడా సవ్యంగా అవుతాయి. ఈరోజు సింహరాశి వారు వీలైనంత వరకు సూర్యనారాయణ ఆరాధన చేయుట చాలా వరకు శ్రేయస్కరంగా గోచరిస్తుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు చేపట్టబోయే ప్రతి పనుల యందు కూడా మంచి ఉత్సాహంతో ఉంటారు. కానీ ఎక్కడో కొంచెం కడుపుకు సంబంధించినటువంటి సమస్య కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు మీరు 9 ఒత్తులు ఒక ప్రమిదలో నువ్వుల నూనె తీసుకొని 9 ఒత్తులు కలిపి ఒక ప్రమిదలో వెలిగించి ఓం నమో వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అంటూ గనక కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి దీపారాధన కనుక ఈరోజు చేస్తే మీకు త్వరలో రాబోయే రోజులో సత్సంతానానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈరోజు ప్రారంభం నుంచి చాలా బ్రహ్మాండంగా మంచి ఉత్సాహంతో ప్రారంభం చేస్తుంటారు. ఎవరినో కలవడము, పెద్దవాళ్ళ యందు కూడా వినమ్రతతో కూడిన భక్తితో కూడిన గౌరవంతో ఉన్నటువంటిగా మీకు లభించే అవకాశాలు ఉంటాయి. ఉన్నత విద్య, ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈరోజు తులారాశి వారికి మంచి శుభసమయంగా కూడా గోచరిస్తుంది. తులారాశి వారు ఈరోజు వీలైనంత వరకు సూర్యనారాయణ ఆరాధనతో పాటు అలాగే ఇంట్లో ఉండేటువంటి మీ యొక్క గృహదైవం ఆరాధన కనుక ఈరోజు తులారాశి వారు కనుక చేస్తే తులారాశి వారికి మంచి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్నింటా విజయావకాశాలు ఉన్నాయి. చేపట్టబోయే ప్రతి పని యందు కూడా మంచి విజయావకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కానీ విద్య విషయంలో ఏదో ఒకంత ఆందోళన ఉంటారు. మీరు వీలైనంత వరకు సరస్వతి ఆరాధన కనుక చేసి ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా ఈ ఏదైతే వృశ్చిక రాశిలో కనుక ఎవరైనా 10th క్లాస్ విద్యార్థులు ఉంటే కనుక ఈరోజు ఎగ్జామ్ ఉంటే కనుక ఈ ప్రయత్నాన్ని కనుక చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మంచి మార్కులు వస్తారు. ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు వీలైనందుకు సరస్వతి ఆరాధన చేయుట చాలా వరకు శ్రేయస్కరంగా గోచరిస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు కొంత మానసిక స్థితి కొన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు పెట్టవచ్చు. అది భార్యా మూలకంగా, గృహ మూలకంగా, పిల్లల మూలకంగా కూడా కొంచెం ధనస్సు రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికర వాతావరణం గోచరిస్తుంది. ఉదయం 10 గంటల వరకు తర్వాత నుంచి క్రమక్రమైపు కూడా మీ పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతుంటాయి. ఈరోజు వీలైనంత వరకు కూడా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నటువంటి ఫోటోని కనుక వీళ్ళు కనుక ఆరాధన చేస్తే మంచి ఫలితాలు కూడా ఈరోజు ధనుస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి. వీరు ధరించవలసిన వస్త్రం కూడా ఎర్రటి వస్త్రాన్ని కనుక ధారణ చేయండి. అలాగే ధనుస్సు రాశి వారు పార్వతీ పరమేశ్వర ఆరాధన చేయడం చాలా వరకు శ్రేయస్కరంగా గోచరిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఏదో ఒక తెలియని ఉత్సాహం ఉంటుంది.
మంచి పనులు చేయాలన్న తపన ఉంటుంది, కానీ కాలం కలిసి రాక ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క మకర రాశి వాళ్ళు కనుక ఏం చెయ్యాలి అంటే ఒక నీలం వస్త్రం, నీలంగా ఉండాలి, నలుపు కాదు, నీలం బ్లూ కలర్కి సంబంధించినటువంటి ఖర్చుని దగ్గర పెట్టుకొని మీకు వీలైతే ఇంట్లో కనుక నువ్వుల నూనెతో సూర్యాస్తమానం లోపు కనుక మీరు దీపారాధన చేసి పార్వతీ పరమేశ్వరు ముందు కూర్చొని రోడ్డు మీద ఎవరైనా పేదవాడు కానీ బిచ్చగాడి కనుక నల్ల నువ్వుల జీడి కానీ, జీళ్ళు అంటాం కదా, లేదంటే తెల్ల నువ్వుల జీడులు కనుక మకర రాశి వారు ఈరోజు వాళ్ళకు కలిగిన దాంట్లో కనుక దాన ధర్మాలు కనుక చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగవుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు చేపట్టబోయే పనులన్నీ కూడా విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తుంటారు. ఈ వికారిలో పడ్డ చిన్న చిన్న కష్టాలు కూడా నేటితో తొలగిపోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి విజయావకాశాలు కూడా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే మీరు వేసేటువంటి ఆలోచనని 1కి 2 సార్లు కనుక ఈరోజు కనుక కుంభరాశి వారు కనుక ఆరాధిస్తే కనుక చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు కుంభరాశి వారు ఈరోజు తెలుపు, మరీ తెలుపు కాదు, మరీ ఇలా కాకుండా కొంచెం మామూలు తెలుపు ఉంటుంది కదండి, అలాంటి తెలుపు వస్త్రధారణ చేసుకొని వీరు ఇక్కడ అమ్మవారికి సంబంధించిన కుంకుమ కానీ ధారణ చేస్తే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల బంగారం అనే చెప్పవచ్చు. విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. కానీ గోచారంలో మీనరాశి వారికి ఏదో ఒక సమస్య వీరిని వెన్నంటే ఉంటుంది. కాబట్టి కొంచెం తస్మాత్ జాగ్రత్త. వాహనం విషయంలో కనుక మీరు ఈ రోజున 12 గంటల నుంచి 1 గంట వరకు మీ వాహనాన్ని కనుక ప్రారంభం చేయించి దూర ప్రయాణాలు వెళ్ళాలనుకుంటే కనుక మీరు కొంచెం వాయిదా వేసుకోవడం చాలా వరకు మంచిది, లేదా ముందుగా వెళితే కనుక బాగుంటుంది. ఈ మీనరాశి వారు ఈరోజు వీలైనంత వరకు తెల్లటి వస్త్రధారణ చేసుకొని ఇక్కడ కొంచెం విభూతి ధారణ చేసుకుంటే కనుక ఈరోజు మీనరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇవ్వండి V3 న్యూస్ ప్రేక్షకుల కోసము మనం చెప్పినటువంటి ఈరోజు తిథివార నక్షత్రానికి సంబంధించి మేషాది ద్వాదశ రాశి వారికి ఏమండి మాకు నక్షత్రం తెలియదు, ఎలాంటి ఫలితాలు చేయాలి, మేమందరము నక్షత్రం రాశులు తెలియదు అనుకుంటే కనుక ఈరోజు అందరికీ కలిపినటువంటి ఒక సూచన ఏంటి అంటే అందరూ కలిసి కూడా ఈ నక్షత్రంతో సంబంధం లేదు, అందరూ కూడా ఈ రాశి చేయవచ్చు. సూర్యాస్తమాన సమయంలో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పాతబడ్డ శివాలయం, అంటే చాలా సంవత్సరాలు కలిగినటువంటి శివాలయంలో మీరు వెళ్ళి నువ్వుల నూనెతో ఆవు నేతితో దీపారాధన చేసి పరమేశ్వర సన్నిధిలో కనుక కూర్చొని చేసి దీపారాధన చేసి 108 సార్లు ఓం నమ శివాయ జపం కనుక చేస్తే మీకు రేపు రాబోయే రోజులో దీర్ఘకాలిక, ఎందుకంటే ఈరోజు చతుర్దశి ఉదయం వరకే ఉంది, సూర్యాస్తమానంలో సోమామావాస్య అంటారు. పరమేశ్వరుడికి సోమవారం ప్రీతి కాబట్టి సూర్యాస్తమాన సమయం, ఈరోజు సూర్యాస్తమాన సమయంలో అమావాస్య, సూర్యాస్తమంలో అమావాస్య ఉంది కాబట్టి ఈ అమావాస్య చతుర్దశి మిళితమైనటువంటి ఈరోజు కనుక మీరు భగవంతుని కనుక ఆరాధిస్తే కనుక చాలా వరకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ శివాలయంలో కూర్చొని మనం ఖచ్చితంగా ఓం నమ శివాయని ప్రార్థన చేస్తే కనుక చాలా విశేషంగా. ఇదండి మరలా రేపటి ఎపిసోడ్లో మనందరం ఏ రాశి వాళ్ళు ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నిద్దాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.